హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో ఈ నెల 30న మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. 30న మధ్యాహ్నం 3 గంటలకు అమర్నాథ్ విచారణ జరగనుంది. నిజానికి ఈ కేసులో ఈ నెల 24నే అమర్నాథ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇతర కోర్టు కేసుల కారణంగా గడువు కావాలని కోరారు. ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది వైసీపీ. అయితే విశాఖ జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమంలో హోంమంత్రి అనిత మేకప్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గుడివాడ అమర్నాథ్. హోంమంత్రి అనిత శృతిమించిన వ్యాఖ్యలు, వైసీపీ కార్యకర్తలపై వేధింపులకు ఎదురుదాడితోనే సమాధానం చెప్తామంటున్నారు మాజీ మంత్రి అమర్నాథ్. తాను మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలేమీ చేయలేదని, హోంమంత్రి మేకప్ మీద పెట్టే శ్రద్ధ శాఖపై పెట్టాలని మాత్రమే మాట్లాడారని చెబుతున్నారు. అనితపై తాను చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ విషయంలో ఎందుకు ఇదే విధానం అనుసరించలేదో చెప్పాలంటున్న అమర్నాథ్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంసిద్ధమయ్యారు. ప్రస్తుతం మన దగ్గర అమర్నాథ్ ఉన్నారు. సరే, మీరు చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ నోటీసులకు మీరు హాజరు కాబోతున్నారు. అంటే మహిళల మీద మాట్లాడి కేవలం ఒక వ్యక్తినే మాట్లాడినందని మీరు ఎలా చూస్తారు? అసలు మహిళా కమిషన్ ఎందుకు పిలిచిందో నాకు తెలియదు, ఏ కారణం చేత పిలిచిందో తెలియదు. నేను మహిళలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు కాదు. మహిళా కమిషన్ అనేటువంటిది జనరల్గా అంటే నాకున్నటువంటి అవగాహన మేరకు వాళ్ళు ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలంటే ఓవరాల్గా ఎప్పుడన్నా మహిళలను అందరినీ కలిపి ఏదైనా ఉద్దేశించి ఒక కామన్ మాట ఏదన్నా మాట్లాడి అందరినీ వాళ్ళు కించపరిచేటువంటి మాటలు మాట్లాడినప్పుడు సహజంగా పిలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఇది పొలిటికల్ దీంట్లో ప్రత్యర్థులు మాట్లాడుకునేటువంటి మాటల్లో దాన్ని సుమోటోగా తీసుకొని పిలవడం అనేటువంటిది సరే, వాళ్ళు ఎందుకు పిలిచారు, ఏంటి వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కూడా నేను తెలుసుకోవాలి, నేను నా సమాధానం చెప్పాలి. చెప్పిన తర్వాత ప్రజలకు కూడా విషయాలన్నీ కూడా ముందు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నేను కూడా హాజరవుతానని చెప్పడం జరిగింది. రేపు 30వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు వారు రమ్మనని చెప్పి హానరబుల్ కమిషన్ కోరింది. నేను మధ్యాహ్నం 3 గంటలకు హాజరవుతాను. హాజరైన తర్వాత వారితో మాట్లాడి నేను చెప్పాల్సినటువంటివి నా ఉద్దేశం అన్ని కూడా వారికి తెలియపరుస్తాను. ఏం చెప్పబోతున్నారు మహిళా కమిషన్ ముందు? ఏం చెప్తాను, నేను మాట్లాడిన తప్పేంటి అని అడుగుతా. నేను మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉందని అడుగుతాం. నేను ఎవరిని కించపరిచి మాట్లాడానని చెప్పని అడుగుతా. సో డెఫినెట్గా వారి అభిప్రాయాలు ఏంటో అనేటువంటిది వారి ఉద్దేశం కూడా మనకు తెలియదు కాబట్టి వారు ఏం అడుగుతారనేటువంటి దానికి సమాధానం చెప్తా. ఇప్పుడు నేను వెళ్ళకపోయాను అనుకోండి, నేనే తప్పు చేశాను అనేటువంటి ఫీలింగ్ ప్రజలకు ఉండొచ్చు. సో డెఫినెట్గా నేను తప్పు చేయలేదు కాబట్టి నేను హాజరవుతాను, నేను సమాధానం చెప్తాను, ఏం చెప్పానో కూడా ప్రజలకు చెప్తాను. కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి చైర్మన్ని రోడ్డు అడ్డగించి ఆవిడ మీద దాడి చేసి ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు తిరిగితే ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు మహిళా కమిషన్? ఇదే చింతమనేని ప్రభాకర్ మేకప్ మంత్రి ఏం చేస్తుంది మేకప్ మంత్రి అనేటువంటి మాట మాట్లాడితే ఎందుకు పెళ్ళలేదు మహిళా కమిషను? ఇదే హోంమంత్రి అమ్మకు కొత్త నిర్వచనం చెప్తే ఎందుకు పెళ్ళలేదు మహిళా కమిషను? ఆడపిల్ల కనిపిస్తే ముద్దన పెట్టాలి, కడుపన్న చేయాలనేటువంటి ఒక వ్యక్తి మాట్లాడితే ఎందుకు పెళ్ళలేదు మహిళా కమిషను? మేకప్ వేసుకోవడం తప్పని అనలేదు నేను. మేకప్ కోసం పెట్టినటువంటి సమయాన్ని శాఖ మీద పెట్టి జరుగుతున్నటువంటి ఒక తల్లి దాని బిడ్డ ఆచూకీ కోసం ఎదురు చూస్తుంది, ఒక తల్లి నా కొడుకు బూడిద కోసం చూస్తూ ఉంది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితులన్నీ మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడు ఈడు అని మాట్లాడతాం. ఒక మాజీ మంత్రిని ఏమో ఆడేవాడు ఈడేవాడు అని మాట్లాడతాం. ఇప్పుడు నా ఇంట్లో నా భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నా అక్క ఉంది, మా తల్లి ఉంది, అందరూ ఉన్నారు. ఫంక్షన్లు వేసుకుంటారు అందరూను. అంతే తప్ప ఎవరిని ఏదో యావత్ మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా ఈవినేదో అంటే ఏదో మొత్తం మహిళలందరినీ అన్నట్టు ఈవిడేం బ్రాండ్ అంబాసిడర్ అండి మహిళకి ఏమన్నా? ఆవిడకు బాధ్యత ఉంది, ఆ బాధ్యత సవ్యంగా నిర్వర్తించాలనేటువంటిది నా అభిప్రాయం. వ్యవస్థల్ని పూర్తిగా భ్రష్టు పట్టించేసి పోలీస్ శాఖ అంటే మనకి ఏదైనా కష్టం వస్తే ఆపదలో వెళ్ళి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే మనకి ధైర్యం చెప్తారు, మన కష్టాలు తీరుస్తారు, మనకు ఉన్నటువంటి భయాన్ని పోగొడతారు అనేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి పోలీస్